నమస్తే, వెల్కమ్ టు హలో డాక్టర్. సో కాళ్ళల్లో వచ్చే అంటే నీస్ దగ్గర వచ్చిన ప్రతి పెయిన్ని మోకాళ్ళ నొప్పిగానే చూడొచ్చా? అసలు మోకాళ్ళ నొప్పులు అనేవి ఏ ఏజ్ వారిలో మనం చూడొచ్చు? అండ్ ఇప్పుడు వయసుతో సంబంధం లేకుండా అందులో కూడా మనం చూస్తున్నాం కాబట్టి, అండ్ మోకాళ్ళ చికిత్సకు సంబంధించి లేటెస్ట్ చికిత్సా విధానాలు ఏమున్నాయి? అలాగే రోబోటిక్ సర్జరీ ద్వారా మోకాల చికిత్స చేయించుకుంటే ఎటువంటి ప్రయోజనాలు ఉంటాయి? ఇలాంటివన్నీ వివరించడానికి మనతో పాటు ఉన్నారు శ్రీకర హాస్పిటల్ మియాపూర్ నుంచి డాక్టర్ అఖిల సుందర్. సో ఆవిడ ఎంఎస్ ఆర్థో రోబోటిక్ జాయింట్ రీప్లేస్మెంట్ ఆర్థోస్కోపిక్ సర్జన్. సో మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కింద స్క్రోల్ నెంబర్కి కాల్ చేయొచ్చు. నమస్తే డాక్టర్. హలో. ఇప్పుడు మోకాలి మార్పిడి శస్త్రచికిత్స విధానం, సో దీన్ని ఎలాంటి పరిస్థితుల్లో మనకి ఆ నీ రీప్లేస్మెంట్ అనేది అవసరం అంటారు? మీరేం చెప్తారు? సో మోకాళ్ళు అరిగిపోయినప్పుడు మనం మామూలుగా పేషెంట్ ఏజ్ ప్రకారం, వాళ్ళ ఫిజికల్ యాక్టివిటీ ప్రకారం ఎలా ఉంది, అరుగుదల ఉందా, లేకపోతే వేరే ఏదైనా ఇష్యూ ఉందా నీ జాయింట్లో అనేది మనం కొన్ని ఇన్వెస్టిగేషన్స్ అంటే యూజువల్గా ఎక్స్రే తీసి చూస్తాం. ఈ ఎక్స్రేలో కనుక స్టేజ్ 3, స్టేజ్ 4 దాటి నీ జాయింట్ ఉందనుకోండి, ఫర్ సపోజ్ పేషెంట్ ఒక 100 మీటర్లు కూడా నడవలేకపోతున్నారు, ఒక 10 నిమిషాలు నించొని పని చేసుకోలేకపోతున్నారు, ఒక మెట్టు కానీ గట్టు కానీ ఎక్కలేకపోతున్నారు, అలాంటప్పుడు ఈ పేషెంట్కి సర్జరీ అనేది అవసరం పడుతుంది. సో ఈ మోకాళ్ళ మార్పిడి సర్జరీ అనేది మనం యూజువల్గా చూసుకుంటే అబవ్ 50 అంటే 50 ఏళ్ళ దాటిన వాళ్ళల్లో చూస్తూ ఉంటాం. యూజువల్గా అరౌండ్ 60 ఏళ్ళ వయసులో చేస్తూ ఉంటాం. కానీ ఈ మధ్యకాలంలో చిన్న వయసు వాళ్ళకు కూడా మోకాళ్ళు అరగడం అనేది కామన్గా చూస్తున్నాం. ఇది ఎందుకు ఉంటుందంటే ఇది లైఫ్ స్టైల్. ముఖ్యంగా ఇప్పుడు మనకి మోకాళ్ళల్లో మెత్తటి ఎముక అంటాం, అంటే కార్టిలేజ్, మృదులాస్థి. ఈ మృదులాస్థికి ఫుడ్ సప్లై అనేది త్రూ డిఫ్యూజన్, అంటే మన చుట్టూ ఉన్న కండరాలు దానికి ఫుడ్ అనేది పంప్ చేస్తూ ఉంటాయి. సో ఎవరైతే ఫిజికల్గా బాగా ఇన్యాక్టివ్గా ఉంటారో, ఎక్కువ నడక ఉండదు, వాళ్ళ లైఫ్ స్టైల్ చాలా ఎక్కువ ఇమ్మొబిలైజ్డ్ అంటే సెడెంటరీ లైఫ్ స్టైల్ ఉందనుకోండి, వాళ్ళకి ఏమంటే జాయింట్లో న్యూట్రిషన్ లేక అరిగిపోవడం అనేది జరుగుతుంటుంది. సో ఇలా అరిగిన వాళ్ళకి మరీ సివియర్గా పెయిన్ ఉంది, అసలు డైలీ రొటీన్ ఏమి చేసుకోలేకపోతున్నారు అనుకోండి, వాళ్ళకి మనం ఈ మోకాళ్ళ మార్పిడి అనేది చేస్తాం. ఓకే డాక్టర్, ఇప్పుడు మీరు మీ సర్వీస్లో ఎంతమందికి మోకాళ్ళ మార్పిడి ఆపరేషన్ చేస్తుంటారు? యూజువల్గా అరౌండ్ 2000 ప్లస్ నీ రిప్లేస్మెంట్స్ చేస్తుంటాను నేను. కానీ ఎక్కువ వయసు అనేది ఇంతకుముందు మనం చూసుకుంటే 60 ఏళ్ళ పైబడిన వాళ్ళే ఎక్కువ ఉండేవాళ్ళు. ఇప్పుడు 50 నుంచి 60 వయసు వాళ్ళని ఎక్కువ చూస్తున్నాం. నేను చెప్పినట్టు లైఫ్ స్టైల్ మార్పు వల్ల ఈ చేంజెస్ అనేవి మనకు కనిపిస్తున్నాయి. ఓకే అండి. సో నార్మల్గా నీ రీప్లేస్మెంట్కి రోబోటిక్ నీ రీప్లేస్మెంట్కి ఉన్న డిఫరెన్స్ ఏంటి? సో యూజువల్గా నార్మల్ నీ రీప్లేస్మెంట్ అంటే కన్వెన్షనల్ నీ రీప్లేస్మెంట్ అనేది మేము ఏళ్ల తరబడిగా చేసుకుంటూ వచ్చేది. అది ఎట్లా అంటే మెకానికల్ అలైన్మెంట్. ఇప్పుడు మోకాళ్ళ మార్పిడి చేయడం అంటే మన బాడీకి తగ్గట్టు అలైన్మెంట్ అనేది నిటారుగా ఉండాలి. సో ఈ మెకానికల్ అలైన్మెంట్ అనేది మనం కట్స్ ద్వారా, కంటి చూపు ద్వారా చేస్తూ ఉంటాం. ఈ రోబోటిక్ వచ్చిన తర్వాత ఏంటంటే పేషెంట్కి మొదలే ఎక్స్రేస్ తీసి ఆపరేషన్ చేసేటప్పుడే ఈ వీళ్ళ అలైన్మెంట్, మెకానికల్ అలైన్మెంట్ ఎలా ఉంది, ఎక్కడ లూజ్ ఉంది, ఎక్కడ టైట్ ఉంది, తర్వాత బెండింగ్ ఎంత వస్తుంది, మడత ఎంత వస్తుంది, మొబిలిటీ ఎలా ఉంది అనేది మొదలే కంప్యూటర్కి మనం ఫీడ్ చేస్తాం. సో ఇది ఫీడ్ చేసిన తర్వాత అది ప్రాసెస్ చేస్తుంది. సో ఇక్కడ ఇలా ఇంత ప్రాబ్లం ఉంది, సో ఇక్కడ కట్ ఇంత పడుతుంది, ఇంత కట్ చేయాలి, ఇంత అలైన్మెంట్ని సెట్ చేయాలి అనేది మనకు అది ప్రిసైజ్గా మనకి ఇస్తుంది అనమాట. ఏ సైజ్ ఇంప్లాంట్, ఇవన్నీ కూడా మనం హ్యూమన్ కన్వెన్షనల్లో మనం కంటి చూపు ద్వారా చేసేది. రోబో మొదలే ఆ సైజ్ అంతా మనం ఫీడ్ చేసిన తర్వాత ఈ సైజ్ ఇంప్లాంట్ అయితే ఈ పర్సన్కి కరెక్ట్గా ఉంటుందని మొదలే చెప్పేస్తుంది. సో దాని ప్రకారం మనం ఏం చేస్తామంటే రోబోటిక్ బర్ర ద్వారా ఈ ఏదైతే మృదులాస్థి ఉంటుందో దాన్ని కరెక్ట్గా కట్ చేసి ఎగ్జాక్ట్గా ఇంప్లాంట్ని ఫిక్స్ చేయడం అనేది జరుగుతుంది. ఓకే, సో ఈ నీ రీప్లేస్మెంట్ దాంట్లో సక్సెస్ రేషియో ఏ విధంగా ఉంది? యూజువల్గా కన్వెన్షనల్ నీ రీప్లేస్మెంట్కి, రోబోటిక్ నీ రీప్లేస్మెంట్కి సక్సెస్ రేషియోలో పెద్దగా తేడా ఏం లేదు. ఎందుకంటే ప్రపంచంలో ఉన్న సర్జరీస్లోకెల్లా హైయెస్ట్ సక్సెస్ రేట్ ఉన్న సర్జరీ నీ రీప్లేస్మెంట్ సర్జరీ. కానీ అంటే ఇప్పుడు ఏ సర్జరీ అయినా ఒక చిన్నపాటి ఒక 1-2% కాంప్లికేషన్స్తో రావచ్చు. యూజువల్గా ఇన్ఫెక్షన్ కానివ్వండి, ఫ్యూచర్లో ఎముక చాలా వీక్ ఉండడం వల్ల ఫ్రాక్చర్స్ కానివ్వండి, లేదా
అలైన్మెంట్ తప్పడం కానివ్వండి, ఇలాంటివన్నీ మనం చూస్తూ ఉంటాం. బట్ ఇప్పుడు వచ్చిన రోబోటిక్ నీ రీప్లేస్మెంట్లో ఏంటంటే ఇలాంటి కాంప్లికేషన్స్ అన్నీ కూడా కొద్దిగా తక్కువ ఉంటాయి. ఎందుకు అంటే మనం ఏదైతే బర్ర వాడతామో ఇదంతా కూడా సాఫ్ట్ టిష్యూ మీద పనిచేయదు, అండ్ టిష్యూ డ్యామేజ్ అనేది చాలా తక్కువ ఉంటుంది. అండ్ మెకానికల్ అలైన్మెంట్ ఇప్పుడు వేసే ఇంప్లాంట్ ఇంతకాలం వస్తుందండి, 15 ఏళ్ళు 20 ఏళ్ళు 25 ఏళ్ళు వస్తుంది అని మనం చెప్తాం. సో ఈ ఇంప్లాంట్ లాంగివిటీ అనేది మనం అలైన్మెంట్ పర్ఫెక్ట్గా ఉందనుకోండి, దాని లాంగివిటీ ఇంకొంచెం ఎక్కువగా ఉంటుంది. సో తప్పు జరగడానికి ఆస్కారం చాలా తక్కువ, అంటే స్కోప్ ఆల్మోస్ట్ నిల్ అనుకోండి. ఓకే, అంటే ఏ కేసెస్లో మీరు నీ రీప్లేస్మెంట్ని సజెస్ట్ చేస్తారంటారు? సో మేము 99% పేషెంట్స్ ఎవరైతే మోకాల నొప్పులతో వస్తారో వాళ్ళకి సర్జరీ సజెస్ట్ చేయం. ఎందుకంటే నేను చెప్పినట్టు 99% పేషెంట్స్ ఎర్లీ స్టేజెస్ ఆర్థరైటిస్ లేకపోతే రివర్సిబుల్ స్టేజెస్ లేకపోతే వేరే ఇష్యూస్, అంటే నాట్ జస్ట్ కార్టిలేజ్ డ్యామేజ్, వేరే లైక్ లిగామెంట్ ప్రాబ్లమ్స్ కానీ, మెనిస్కల్ ఇంజరీస్ కానీ, సాఫ్ట్ టిష్యూ డ్యామేజ్ కానీ, కాండ్రల్ ఇంజరీస్ కానీ, అంటే కార్టిలేజ్ మృదులాస్థి పోవడం కానీ, ఇట్లాంటి సమస్యలతో వస్తూ ఉంటారు. సో వాళ్ళకి ఏంటంటే మనం చిన్నగా సప్లిమెంట్స్, తర్వాత ఎక్సర్సైజ్, ముఖ్యంగా ఫిజియోథెరపీ ఎక్సర్సైజెస్ ఇవి గట్టిగా చేస్తే ఏంటంటే చుట్టూన్న కండరాలు బలపడినప్పుడు జాయింట్ మీద ప్రెషర్ అనేది తగ్గుతుంది. సో హీలింగ్ అనేది ఆటోమేటిక్గా అవుతుంది. సో ఈ మధ్యకాలంలో ఎక్కువగా మనం ఏంటంటే ఈ బయోమెటీరియల్స్, అంటే మనకి ఈ పిఆర్పిపి కానీ లేకపోతే గుజ్జు ఇంజెక్షన్ అంటాం మనం, లూబ్రికెంట్, హైల్రోనేట్, ఇట్లాంటి ఇంజెక్షన్స్ తీసుకోవడం ద్వారా మోకాళ్ళ ఆపరేషన్ అనేది ప్రొలాంగ్, అంటే డిలే చేయడం అదొకటి. ఒక్కొక్కసారి పిఆర్పిపి ద్వారా ఎర్లీ స్టేజెస్లో ఉంటే కండిషన్ రివర్స్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. సో ఇది అవ్వని వాళ్ళకి ఇంకా అబ్సల్యూట్గా ఇంకా ఏమీ పని చేయట్లేదు, మందులు పని చేయట్లేదు, ఎక్సర్సైజ్ చేసినా ఇబ్బందిగా ఉంది, ఇంకా కంప్లీట్గా వాళ్ళు నడవలేకపోతున్నారు అంటే, యూజువల్గా ఏ హ్యూమన్ అయినా బేసిక్ క్వాలిటీ ఏంటిదంటే అట్లీస్ట్ వాకింగ్, వాళ్ళ డైలీ యాక్టివిటీస్ అయితే చేసుకోవాలి. ఇన్ కేస్ అది కూడా వాళ్ళతో అవ్వట్లేదు అన్నప్పుడు ఈ మోకాల మార్పిడి ఆపరేషన్ మనం సజెస్ట్ చేస్తాం. ఓకే అండి, ఫస్ట్ కాలర్ ఉన్నారు, మాట్లాడదాం. స్వరూప గారు ఫ్రమ్ హైదరాబాద్. స్వరూప గారు, మీ సమస్య ఏంటో చెప్పండి. మనతో పాటు డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. నమస్తే అండి స్వరూప గారు, చెప్పండి. నమస్కారం అండి. నమస్తే స్వరూప గారు, చెప్పండి. మేడం, నాకు 10 years నుంచి మోకాళ్ళ నొప్పులు ఉన్నాయి. ఓకే. పిఆర్పి ఒకసారి చేయించుకున్నాను, ఓకే, తగ్గలేదు. ఓకే. ఇప్పుడు మరి నేనేం చేయాలి? కొంచెం కొంచెం నడుస్తున్నాను కానీ మోకాళ్ళ నొప్పులు బాగుంటున్నాయి. మీ వయసు ఎంత అండి స్వరూప గారు? 70 years అండి. 70 years. ఓకే. సో మీకు 10 years నుంచి మోకాళ్ళు బాగా అరిగిపోయినాయి, నడవలేకపోతున్నారు, ఇబ్బంది ఎక్కువ ఉంది, పిఆర్పిపి చేసుకున్నా కూడా పని చేయలేదు అన్నప్పుడు నీ రీప్లేస్మెంట్ సర్జరీ బెస్ట్ ఆప్షన్ అండి. నేను చెప్పినట్టు ఇంప్లాంట్ ఎట్లాగో 25 years ప్లస్సే వస్తుంది మనకి. సో మీరు ఉన్నంతకాలం ఈ పెయిన్ భరించుకోవడం కంటే ఒక్కసారి సర్జరీ చేసుకుంటే మా అయితే ఒక 1 month to 3 months కొంచెం పెయిన్ సఫర్ అవుతారు, దాని తర్వాత కంఫర్టబుల్గా నడుచుకుంటారు. ఓకే అండి. సో ఈ ఏదైతే రోబోటిక్ టెక్నాలజీ ఏదైతే ఉందో, సో దానివల్ల పేషెంట్స్కి వచ్చే యూజెస్ ఏంటి, అంటే ఏ విధంగా యూజ్ అవుతుంది, పాత దానికి దీనికి ఉన్న తేడాలు ఏంటి? ఓకే. సో యూజువల్గా రోబోటిక్లో ఏంటంటే మనం చూసుకుంటే ఫస్ట్ థింగ్ పెయిన్ ఫ్యాక్టర్ అనేది తక్కువ ఉంటుందండి. పెద్దగా అంత పెద్ద డిఫరెన్స్ కాదు, కానీ డిఫరెన్స్ ఎందుకు ఉంటుందంటే మనం కోత అనేది మినిమల్గా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మనం ఏదైతే చెప్పినా కదా ఇందాక బర్ అని వాడతాము, ఈ బర్ అనేది టిష్యూ మీద పనిచేయదు. సో చుట్టూ ఉన్న టిష్యూ డ్యామేజ్ చాలా తక్కువ. మెకానికల్ అలైన్మెంట్ పర్ఫెక్ట్గా ఉండడం వల్ల లాంగివిటీ, అంటే ఇంప్లాంట్ వేసిన దాని ఏజ్ చాలా ఎక్కువ రోజుల వరకే వస్తుంది. ఇంకొకటి ఏంటంటే యూజువల్గా ప్రీవియస్గా ఎవరైనా నీకి ఇంజరీ అయ్యి అరౌండ్ ద నీ రాడ్లు కానీ ప్లేట్లు కానీ ఉన్న వాళ్ళకి ఏంటంటే మనం మామూలుగా కన్వెన్షనల్ సర్జరీ చేయడం ఇబ్బంది, అంటే చేయలేం యూజువల్గా. ఎందుకంటే రాడ్ ఉంటే మనం ఇంట్రామెడ్యులరీ రాడ్, అంటే జాయింట్లో మన ఎముక లోపలికి రాడ్ వేసి అలైన్మెంట్ చూసుకోవాలి, అవన్నీ పాసిబుల్ అవ్వవు. సో ఈ రోబోటిక్ ద్వారా ఏంటిదంటే అట్లా రాడ్లు ఉన్న వాళ్ళకు కూడా ఈ నీ రీప్లేస్మెంట్ సర్జరీ అనేది వితౌట్ ఎనీ డిస్టర్బెన్స్ మనం చేసుకోవచ్చు. ఓకే. సో అలాగే రికవరీ టైం ఎంత పట్టొచ్చు అంటారు పేషెంట్స్కి ఈ టెక్నాలజీ వల్ల? సో యూజువల్గా నీ రీప్లేస్మెంట్ సర్జరీలో మనకేంటంటే పేషెంట్ ఆపరేషన్ చేసిన సేమ్ డే నడిసేస్తారు. అంటే ఉదయం సర్జరీ జరిగితే మత్తు వదిలినాక ఈవినింగ్ వరకు విల్ స్టార్ట్ మొబిలైజింగ్, నడిపియడం, మోకాళ్ళు మడిపియడం. సో దానివల్ల ఏంటంటే పేషెంట్కి ఫస్ట్ థింగ్ కాంప్లికేషన్ రేట్ తగ్గుతుంది.
వేరే ఏదన్నా డివిటీ లాంటి కాంప్లికేషన్స్, పల్మనరీ ఎంబాలిజం కానీ లేకపోతే చెస్ట్లో ఇన్ఫెక్షన్స్ కానీ ఇవన్నీ ఉండడం తగ్గుతుంది. ఇంకొకటి ఏంటంటే మొబిలైజ్ ఎక్కువ అవ్వడం వల్ల సైకలాజికల్గా వాళ్ళు ఎక్కువ స్ట్రాంగ్గా ఫీల్ అవుతారు. అండ్ ఒక 2 డేస్లో వాళ్ళు కంఫర్టబుల్ ఫీల్ అయిన తర్వాత 1-2 డేస్లో యూజువల్లీ డిశ్చార్జ్ కూడా చేస్తాం. ఓకే, సో ఈ రోబోటిక్ చికిత్స వల్ల ఎంతవరకు సేఫ్ అంటారు పేషెంట్ చేయించుకుంటే కనుక? ఓకే, సో నేను చెప్పినట్టు ఇన్ఫెక్షన్ రేట్స్ కానీ తర్వాత మెకానికల్ అలైన్మెంట్లో తేడాలు ఉండడం కానీ ఇవన్నీ కూడా తగ్గుతాయి. కాబట్టి ఆపరేషన్ ద్వారా పేషెంట్కి మోర్ కంఫర్ట్ అండ్ మోర్ లాంగివిటీ. సో డెఫినెట్గా ఇట్ విల్ బీ మోర్ బెనిఫిషియల్. ఓకే, నెక్స్ట్ కాలర్ విక్రమ్ గారు ఫ్రమ్ అనంతపూర్. విక్రమ్ గారు, మనతో పాటు డాక్టర్ అఖిల ఉన్నారు, మాట్లాడండి. నమస్తే అండి. నమస్తే విక్రమ్. ఈ నీ పెయిన్ గురించి మా ఫాదర్ కి 74 years అండి ఏజ్. ఓకే, ఎప్పటి నుంచో ఉందండి, ఒక 10 years నుంచి ఉంది. ప్రస్తుతానికి బాగానే ఉంది కానీ నౌ ఇప్పుడు ఎక్స్ట్రీమ్ గా ఉంది. అందుకని నీ రీప్లేస్మెంట్ కి వెళ్దాము అని అనుకుంటున్నాము. ఓకే, సో ట్రెడిషనల్ వర్సెస్ రోబోటిక్ ఇస్ ద ఛాలెంజ్ అండి. సో ట్రెడిషనల్ కి వెళ్ళాలా లేకపోతే రోబోటిక్ వెళ్ళాలా? ఈ రోబోటిక్ ఎన్ని ఐ మీన్ ఇస్ ఇట్ వెరీ కామన్ ఈ రోజులో, బాగానే అవుతుందా? సో నాన్నకి 74 years అన్నారు. హోప్ఫుల్లీ హిజ్ ఫిజికల్ కండిషన్ ఈజ్ ఆల్సో అప్రోప్రియేట్. ఇవాళ రేపు మేము అంటే ఏజ్డ్ వాళ్ళు కూడా అంటే దే వాంట్ క్వాలిటీ ఆఫ్ లైఫ్. సో క్వాలిటీ ఆఫ్ లైఫ్ కోసం కొంచెం 80s కూడా ఈ మధ్య కాలంలో సర్జరీ చేయించుకుంటున్నారు. ఎందుకంటే రిస్క్ రేట్ అనేది తగ్గింది, కాంప్లికేషన్స్ కూడా తక్కువే చూస్తున్నాం. బట్ ఏజ్ రిలేటెడ్ కాంప్లికేషన్స్ అనేవి ఎప్పుడైనా ఉంటాయి. ఓకే, సో ఇప్పుడు మీరు కన్వెన్షనల్ రోబోటికా అని అడుగుతున్నారు. సో మనకేంటంటే ఈ మధ్యకాలంలో ఇంతకుముందు కన్వెన్షనల్ సర్జరీస్ ఎక్కువగా జరిగేవి. ఒకటి ఏంటిదంటే రోబోటిక్ సర్జరీలో కొంచెం కాస్ట్ ఎక్కువ. సో ఫినాన్షియల్గా ఇఫ్ యూ కెన్ ఎఫర్ట్ దెన్ రోబోటిక్ వుడ్ బి ద బెస్ట్. ఎందుకు అంటే నేను చెప్పినట్టు ప్రెసిషన్. ఎప్పుడైనా మనం ఇంట్లో మెకానికల్ గ్యాడ్జెట్స్ వాడుకున్నా కూడా ఏదైనా అడ్వాన్స్ టెక్నాలజీది వీ ట్రై టు యూజ్ ఇట్. సో ఈ సర్జరీలో కూడా మనం ఏంటంటే ఈ అడ్వాన్స్ టెక్నాలజీ వాడడం ద్వారా పేషెంట్కి ఎక్కువ బెనిఫిషియల్. అండ్ ఇంతకుముందు కంటే కూడా ఇప్పుడు మేము చేసే సర్జరీస్లో నంబర్ ఆఫ్ రోబోటిక్ సర్జరీస్ హ్యావ్ ఆల్మోస్ట్ ఈక్వల్ టు కన్వెన్షనల్, ఇన్ఫ్యాక్ట్ మోర్ దెన్ కన్వెన్షనల్ నీ రీప్లేస్మెంట్స్. ఓకే, సో ఆఫ్టర్ నీ రీప్లేస్మెంట్ తర్వాత వాళ్ళ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఏ విధంగా ఉంటుందంటారు? ఓకే, సో యూజువల్గా సర్జరీ చేసిన తర్వాత 1 month అనేది ఫిజియోథెరపీ కంపల్సరీగా చేసుకోవాలి. అంటే ఫిజియోథెరపీ అంటే ఏం లేదు, ఇంట్లో ఎక్సర్సైజెసే. కాకపోతే కోత నొప్పి ఉంటుంది కాబట్టి ఒక 1 month కొద్దిగా నొప్పి భరించుకోవాల్సి ఉంటుంది. కానీ ఈ 1 month పెయిన్ ఎవరైతే భరించుకొని ఎక్సర్సైజెస్ బాగా చేస్తారో వాళ్ళు రికవరీ చాలా బాగుంటుంది. యూజువల్గా అటు ఇటు 3 months వరకు చిన్నగా డిస్కంఫర్ట్ అనేది అబ్జర్వ్ చేస్తుంటారు మోస్ట్ ఆఫ్ ద పేషెంట్స్. కానీ ఇంతకుముందు బాగా పెయిన్ సఫర్ అయిన వాళ్ళు అట్లాంటి వాళ్ళు సర్జరీ చేసుకున్నాక 15-20 daysలో దిల్ ఫీల్ మోర్ కంఫర్టబుల్. సో ఇట్ డిపెండ్స్ ఆన్ పేషెంట్. ఒక్కొక్క పేషెంట్ టు పేషెంట్ పెయిన్ పర్సెప్షన్ అనేది తేడాగా ఉంటుంది. సో యూజువల్గా వితిన్ 3 months అయితే పేషెంట్స్ బయటికి వెళ్ళడం, ఫంక్షన్స్ అటెండ్ అవ్వడం, తీర్థయాత్రలు తిరగడం, రొటీన్లోకి వచ్చేయడం అనేది మేము చూస్తూ ఉంటాం. వెహికల్ డ్రైవ్ చేయడం, కొంచెం అంటే 60-65sలో ఉన్న వాళ్ళు మేము ఈ మధ్యకాలంలో చూసింది ఏంటంటే చిన్న చిన్న స్పోర్ట్స్ కూడా ఆడుతూ ఉంటారు. ఓకే, ఆఫ్టర్ సర్జరీ. ఓకే, సో అలాగే ఈ పద్ధతి అనేది అందరికీ సూటబుల్ అవుతుందా లేకపోతే పేషెంట్ని బట్టి మీరు ట్రీట్ చేస్తారా? సో నేను ఇందాక చెప్పినట్టు ఇన్ కేసు మోకాళ్ళు నొప్పితో వచ్చారు పేషెంట్ అంటే ఫస్ట్ వాళ్ళ కండిషన్ ఐడెంటిఫై చేయాలండి. ఎక్స్రే ద్వారా తెలిసింది అంటే అరిగిపోయింది, అది ఏ స్టేజ్లో ఉంది దాన్ని బట్టి సివియర్ స్టేజ్లో ఉంటే రీప్లేస్మెంట్ చేస్తాం. ఎర్లీ స్టేజెస్లో ఉంది అనుకోండి మెడిసిన్స్ వీటి ద్వారా మనం తక్కువ చేస్తాం. అసలు ఎక్స్రేలో ఏం తెలియలేదు అనుకోండి ఎంఆర్ఐ స్కానింగ్ తీస్తాం. ఈ ఎంఆర్ఐ స్కానింగ్లో మనకి వేరే నీ జాయింట్లో కాలి కార్టిలేజే కాదు, మనకి లిగామెంట్స్, మెనిస్కస్ అని స్ట్రక్చర్స్ కూడా ఉంటాయి. అంటే ఎముక బలంకి అంటే ఎముక పటిష్టత్వంకి లైక్ ఈ తొడెముకకి కాలెముకకి కనెక్షన్స్ ఉంటాయి, లిగామెంట్స్ అంటాం. సో ఇన్ కేస్ అవేమన్నా కట్ అయినా, మెనిస్కల్ ఏమైనా ఇంజురీ అయినా వాటికి పట్టు తప్పిపోతుంటుంది పేషెంట్కి. సో అట్లాంటివి ఏమన్నా ఉంటే మనకి ఎంఆర్ఐ ద్వారా తెలుస్తుంది. ఇన్ కేస్ ఎంఆర్ఐ ద్వారా లిగామెంట్ టేర్ ఉంది అనుకుంటే కనుక అది కంప్లీట్ టేరా, పార్షియల్ టేరా, పేషెంట్ ఏజ్ ఎంత, మోకాలు అరిగిపోయిందా, అరిగిపోలేదా, అరిగిపోలేదు యంగ్ ఏజ్ పేషెంట్ అనుకోండి, దెన్ ఆర్థ్రోస్కోపిక్ సర్జరీ అనేది మేము ప్రిఫర్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ కాలర్ వైవీరావు గారు ఫ్రమ్ కొత్తగూడెం నుంచి. వైవీరావు గారు మనతో పాటు డాక్టర్ అఖిల ఉన్నారు, మాట్లాడండి. నమస్తే అండి డాక్టర్ అఖిల గారు. నమస్తే అండి, మాట్లాడండి.
డాక్టర్ అఖిల గారు నమస్కారం అండి. నమస్తే వైవీరావు గారు, చెప్పండి. మా మదర్ ఏజ్ వచ్చి 77 years ఓల్డ్ అండి. బోత్ నీస్ రిప్లేస్మెంట్ సర్జరీ చేయించాము. ఓకే. రీసెంట్ గా కింద పడ్డారు, పడి పటెల్లా ఫ్రాక్చర్ అయిందని చెప్పారు. ఓకే. దాన్ని కొంచెం రెస్ట్ ఇచ్చి చూడండి, రికవర్ అవుతారని అన్నారు మా ఊర్లో డాక్టర్ కొత్తగూడెంలో. ఓకే. అది రికవరీ ఛాన్స్ ఉందా అండి, మళ్ళీ సర్జరీకి వెళ్ళాలా? సో యూజువల్గా మోకాళ్ళ మార్పిడి తర్వాత అంటే అమ్మ వయసు కూడా ఎక్కువ ఉంది, ఇంజరీ కూడా అయింది కాబట్టి పెటల్లా ఫ్రాక్చర్, పెటల్లా అంటే మోకాలు చిప్ప, అది విరిగినప్పుడు ఏంటంటే ఫస్ట్ థింగ్ ఆ మోకాలు చిప్ప పొజిషన్ ఎలా ఉందో చూడాలి. ఇన్ కేసు ఎముక విరిగి పక్కకి జరిగిందనుకోండి, దూరంగా జరిగిందనుకోండి, దానికి ఖచ్చితంగా ఫిక్సేషన్ అవసరం పడుతుంది. ఇన్ కేసు జరగలేదు, అలాగే విరిగి అక్కడే పొజిషన్లో ఉందనుకోండి, అది యూజువల్గా అతుకుతుంది. అండ్ మోకాలు చిప్ప విరగడం ద్వారా పేషెంట్కి నడక అనేది ఎప్పటికీ ప్రాబ్లం కాదు, కాకపోతే మూమెంట్ ఇబ్బంది అవుతుంది. మోకాలు చిప్ప అనేది మనకి ఎక్స్టెన్షన్ మెకానిజం, అంటే కాళ్ళు సీదా లేబట్టడం, మడవడం అనే దానికి ఉపయోగపడే ఒక అలైన్మెంట్ అన్నమాట. సో ఇది ఇన్ కేసు మనకి డిస్టర్బెన్స్ వచ్చింది అనుకుంటే గనక మనం దాన్ని సర్జరీ చేయడమా చేయకపోవడమా అనేది ఎక్స్రే చూసి దాని తర్వాత డిసైడ్ చేస్తాం. ఓకే అండి. నెక్స్ట్ కాలర్ గోవింద్ గారు ఫ్రమ్ రామ్నగర్. గోవింద్ గారు, మీ డౌట్ ఏంటో అడగండి. మనతో పాటు డాక్టర్ అఖిల ఉన్నారు, మాట్లాడండి. టీవీ చూస్తూ మాట్లాడదండి, కాల్ కట్ అయిపోతుంది. గోవింద్ గారు మాట్లాడండి, డాక్టర్ వింటున్నారు. నమస్తే మేడం. నమస్తే గోవింద్ గారు, చెప్పండి. మేడం నమస్తే మేడం. నమస్తే గోవింద్ గారు, చెప్పండి. మేడం, మా భార్య మిస్సెస్ 4 months నుంచి మోచే నొప్పి మేడం. ఓకే మేడం, మోచే నొప్పి మేడం మా భార్యది. ఓకే. మీ భార్య వయసు ఎంత అండి? 40 ఉంటుంది మేడం. 40 years. ఓకే. ఇంట్లో ఎక్కువ పని చేస్తూ ఉంటారా? ఇంట్లో ఎక్కువ పని చేస్తుంటారు మేడం. సో యూజువల్గా ఇంట్లో ఎక్కువ వర్క్ చేసేవాళ్ళు, తర్వాత ఎక్కువ డ్రైవింగ్ చేసేవాళ్ళు, సిస్టమ్ మీద వర్క్ చేసే వాళ్ళకి మోచేయి దగ్గర ఏంటంటే ఒక చిన్న కండరం ఉంటుంది. ఓకే. అక్కడ ఆ కండ దగ్గర వాపు అనేది వస్తుంది. అదేంటంటే మనం ఇట్లా ఈ ట్విస్టింగ్ మూమెంట్ ద్వారా ఇక్కడ అనేది పెయిన్ ట్రిగ్గర్ అవుతుంటుంది. సో దాన్ని టెన్నిస్ ఎల్బో అంటాం. దీనికి ఏం లేదు, సింపుల్ సొల్యూషన్. తను చేసే ఏదైతే యాక్టివిటీలో పెయిన్ ఎక్కువ వస్తుందో అది చేయకుండా కొన్ని రోజులు రెస్ట్ ఇవ్వాలి. అలాగే దాంతోపాటు చిన్నగా టెన్నిస్ ఎల్బో స్ప్లింట్ అని ఉంటుంది, చెయ్యికి ఇట్లా ఇక్కడి వరకు మోచేయి దగ్గర పెట్టేది. ఆ స్ప్లింట్ వేసుకొని కొద్దిగా రెస్ట్ ఇచ్చేసి, ఇన్ కేసు నొప్పి తగ్గింది అంటే ఓకే, తగ్గలేదంటే ఒకసారి డాక్టర్ని సంప్రదించి దానికి తగ్గట్టు మెడిసిన్స్ తీసుకుంటే బెటర్. కొన్ని రకాల మోచేయి ఎక్సర్సైజెస్ కూడా ఉంటాయి, బైసెప్ స్ట్రెంథనింగ్ అని. ఇట్లాంటి ఎక్సర్సైజెస్ చేస్తే కూడా నొప్పి అనేది తగ్గుతుంది. ఓకే అండి. నెక్స్ట్ కాలర్ శ్రీనివాస్ గారు ఉప్పల్ నుంచి. శ్రీనివాస్ గారు, మీ సమస్య ఏంటో చెప్పండి. మనతో పాటు డాక్టర్ అఖిల ఉన్నారు, మాట్లాడండి. హలో మేడం, నమస్తే అండి. నమస్తే శ్రీనివాస్ గారు, చెప్పండి. మా డాటర్ స్పోర్ట్స్ ప్లేయర్ అండి, క్రికెట్ ప్లేయర్ అండి. ఓకే. రీసెంట్లీ మొన్న బెంగళూరులో చిన్న స్మాల్ ఇంజురీ, అంటే కింద పడ్డారండి, లిగమెంట్ టియర్ అయింది. ఓకే. అది ఇమిడియట్లీ సర్జరీ చేయవచ్చా, ఎలా అండి, లేకపోతే సమ్ డేస్ ఆగాల? ఇప్పుడు ఇది రోబోటిక్ గురించి చెప్తున్నారు కదా, దాని గురించి అని చెప్పి క్లారిటీ కావాలి మేము. ఓకే. మీ పాప వయసు ఎంత అండి శ్రీనివాస్? 17 years అండి. 17 years. ఓకే. పడి ఎన్ని రోజులు అవుతుంది? 4 days మ్యామ్. 4 days అవుతుంది. సో లిగామెంట్ కట్ అయినట్టు మీరు ఎంఆర్ఐ తీసుకొని చూసారా? కంప్లీట్ టేరా? అది కంప్లీట్ టేరా? ఓకే. సో యూజువల్గా లిగామెంట్ టేర్స్, కంప్లీట్ టేర్స్ ఉన్నాయి, ఎస్పెషల్లీ స్పోర్ట్స్ ప్లేయర్స్ అంటే వీళ్ళకి ఆర్థ్రోస్కోపిక్ సర్జరీ, ఆర్థ్రోస్కోపిక్ ACL రీకన్స్ట్రక్షన్ సర్జరీ అనేది చేస్తుంటాం. సో యూజువల్గా ఈ ఇంజరీస్ స్పోర్ట్స్ ప్లేయర్స్లో వస్తుంది కాబట్టి వీటిని ఏంటంటే ఎంత ఫాస్ట్గా సర్జరీ చేసి అంత ఫాస్ట్గా మొబిలైజ్ చేస్తే అంత బెటర్. సో 4 days to 5 days అనేది యూజువల్గా వెయిట్ చేస్తాము. అంటే ఎముక చుట్టూ ఉన్న వాపు అది తగ్గడానికి 4-5 days ఆగిన తర్వాత ఈ సర్జరీ అనేది ఒక చిన్న కెమెరా, పెన్ అంతా ఉండే చిన్న కెమెరాని నీ జాయింట్లో ఒక 2 holes వేసి కెమెరా ద్వారా చూస్తూ ఈ సర్జరీ అనేది చేస్తాం. సో మోకాళ్ళ మార్పిడి ఆపరేషన్ అనేది మనం రోబోటిక్ ద్వారా చేస్తాం. సో అది కంప్లీట్గా డిఫరెంట్. ఎవరైతే ఏజ్డ్ అయిపోయారో, మోకాలు కంప్లీట్గా అరిగిపోయిందో వాళ్ళకి చేస్తాం. ఈ ఆర్థ్రోస్కోపిక్ సర్జరీ అనేది మీ పాపలాగా యంగ్స్టర్స్, స్పోర్ట్స్ ప్లేయర్స్కి, సో బిలో 40 years 50 years వాళ్ళకి ఏంటంటే జాయింట్ని ఏమీ డ్యామేజ్ లేకుండా కాలి ఏదైతే లిగామెంట్ తెగిందో దాన్ని ఒక్కదాన్నే రీకన్స్ట్రక్షన్ అనేది చేయడం జరుగుతుంది. సో 4 days ఆల్రెడీ దాటింది కాబట్టి ఇట్స్ అప్రోప్రియేట్ టైం, యూ కెన్ గో హెడ్ విత్ సర్జరీ. ఓకే అండి. నెక్స్ట్ కాలర్ వీరమ్మ గారు ఫ్రమ్ గుంటూరు. వీరమ్మ గారు, మీ సమస్య ఏంటో చెప్పండి. మనతో పాటు డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. హలో.
నమస్తే అండి వీరమ్మ గారు. నమస్తే. మరి కాలు చూపించుకుంటే గుజ్జు పోయింది అన్నారండి. ఓకే. గుజ్జు పోయింది అని మందులు ఇచ్చారు. ఓకే. ఆ మందులు ఇస్తే వేసుకున్నా గానీ నొప్పి ఏమి తగ్గట్లేదు. మీ వయసు ఎంత వీరమ్మ గారు? 63 ఉంటాయండి. ఎంత దూరం నడుస్తున్నారు? నేను ఇంకేడికి వెళ్ళట్లే, ఇంట్లోనే ఎక్కువగా నడిస్తే నొప్పి కలకేసినట్టు ఒక్కోసారి పట్టుకుంటది. ఓకే. ఎంతసేపు నించొని పని చేసుకుంటారు? ఇంట్లో అట్నే పని చేస్తా, అంట్లు తోముకోవటం, ఊడ్చుకోవటం, వండుకోవటం. నలుగురు వండాము, నలుగురికి నేను వంట చేయాలి. ఓకే. సో మీకు ఫస్ట్ ఎక్స్రే తీయాలండి. ఎక్స్రే తీసిన దాంట్లో ఇన్ కేస్ మీ మోకాళ్ళు కనుక స్టేజ్ 4 దాటి అరిగి ఉందనుకోండి, దెన్ సర్జరీకి వెళ్ళడం ఉత్తమం. లేదు స్టేజ్ 4 కంటే మొదలే ఉంది, ఇంకా నొప్పి తగ్గట్లేదంటే మెడిసిన్స్తో పాటు కొంచెం ఫిజియోథెరపీ కూడా చేసి చూడండి. అప్పుడు కూడా తగ్గలేదంటే నేను చెప్పినట్టు కొన్ని గుజ్జు ఇంజెక్షన్స్ ఉంటాయి, అట్లాంటివి తీసుకొని చూడండి. అప్పటికి ఇంకా ఎటువంటి ఉపయోగం లేదు, మీ లైఫ్ స్టైల్ మొత్తం అంటే రిస్ట్రిక్ట్ అయిపోతుంది, ఏం పని చేసుకోలేకపోతున్నారు అనుకోండి, మోకాళ్ళ మార్పిడి చేసుకోవడం మొత్తం. ఓకే డాక్టర్, ఇప్పుడు నార్మల్గా ఈ రోబోటిక్ ట్రీట్మెంట్ అనేది అందరూ ఎఫర్ట్ చేయగలరంటారా? ఖర్చు భరించగలరంటారా? అందరూ చూసే వాళ్ళందరికీ అదే డౌట్, ఒకసారి క్లారిఫై చేయండి. సో మనకి యూజువల్గా కన్వెన్షనల్ నీ రీప్లేస్మెంట్ సర్జరీ ఏదైతే ఉంటుందో అది ఇంతకుముందు అఫోర్డబిలిటీ రేంజ్లో ఉండేది కాదు. ఇప్పుడు పబ్లిక్ ఆర్ కమింగ్ అప్ విత్ యునో వాళ్ళంతలు వాళ్ళే రావడం, వాళ్ళంతలు వాళ్ళే మాకు మంచి క్వాలిటీ ఇంప్లాంట్ కావాలి మేడం, మాకు లాంగివిటీ ఎక్కువ ఉండాలి అని చెప్పేసి వస్తున్నారు. అదేంటిదంటే ఫైనాన్షియల్ డ్రిఫ్ట్ ఒకటి, ఇంకొకటి ఏంటిదంటే ఏదైనా కొత్త టెక్నాలజీ వచ్చినప్పుడు మనం దాన్ని వాడుకోవడం ద్వారా మనకి ఏంటిదంటే ప్రెసిషన్ పెరుగుతుంది, అదొకటి. సో ఈ కన్వెన్షనల్ సర్జరీకి రోబోటిక్కి సర్జరీకి మనకి అరౌండ్ 50,000-60,000 డిఫరెన్స్ ఉంటుంది. సో ఇప్పుడున్న లైఫ్ స్టైల్లో కానీ ఇప్పుడున్న అఫోర్డబిలిటీ పేషెంట్స్కి సో దట్ షుడ్ నాట్ బి ఎ బిగ్ ప్రాబ్లమ్ ఐ థింక్. ఓకే, నెక్స్ట్ కాలర్ సుధాకర్ గారు ఫ్రమ్ తిరుపతి. సుధాకర్ గారు మీ సమస్య ఏంటో చెప్పండి. మనతో పాటు డాక్టర్ అఖిల ఉన్నారు, మాట్లాడండి. మేడం నాకు ఇప్పుడు రీప్లేస్మెంట్ జరిగింది మేడం. ఓకే మేడం ఇప్పుడు రీప్లేస్మెంట్ అయింది, మళ్ళీ అది నిలబడుకోవడం కష్టంగా ఉంది, నొప్పిగా ఉంది మేడం. అంటే ఇంకేం లేదు, నిలబడడానికి కష్టంగా ఉంది. ఓకే. సో మీ హిప్ రీప్లేస్మెంట్ జరిగే ఎన్ని రోజులైందండి? 6 months అయింది మేడం. 6 months అయింది. నడవలేకపోతున్నారా ఇంకా? మేడం. ఓకే. సో ఎక్స్రే తీసారా? ఎక్స్రే తీసాను మేడం, ఎక్స్రే తీసాను మేడం. యూజువల్గా హిప్ రీప్లేస్మెంట్ సర్జరీ తర్వాత యూజువల్గా రీప్లేస్మెంట్ సర్జరీస్ అనేవి ఫాస్ట్గా మొబిలైజేషన్ చేయడానికే చేస్తామండి. సో మీరు సరిగ్గా నడవలేకపోతున్నారు ఇంకా 6 months అయిన తర్వాత కూడా అంటే ఒక్కసారి చెక్ చేయించుకోండి. ఒక్కొక్కసారి ఏంటిదంటే మన కండ వీక్నెస్, మనం యూజువల్గా ఆపరేషన్ తర్వాత చేసే ఫిజియోథెరపీ అప్రోప్రియేట్గా సరిపోకపోయినా, లేకపోతే ఎక్కడైనా ఏదైనా కండ వీక్ ఉన్నా, లేకపోతే ఎముకలో వీక్నెస్ ఉన్నా కూడా ఇలా నడవలేకపోవడం అనేది చూస్తూ ఉంటాము. సో బెటర్ ఏంటంటే ఒకసారి డాక్టర్ని సంప్రదించి మళ్ళీ రిపీట్ ఎక్స్రేస్ అవి తీసుకొని ఈ సమస్య ఎందుకు వచ్చిందో చూసుకొని దాని తగ్గట్టు ట్రీట్మెంట్ అనేది తీసుకోవాలండి. ఓకే అండి, నెక్స్ట్ కాలర్ జగన్ గారు ఫ్రమ్ నెల్లూరు. జగన్ గారు మీ సమస్య ఏంటో చెప్పండి. మనతో పాటు డాక్టర్ ఉన్నారు, మాట్లాడండి. మేడం నాకు 50 సంవత్సరాలు మేడం. ఓకే జగన్ గారు చెప్పండి. ఒక 1 month నుంచి ఇది పద్మాసనం వేసుకొని కూర్చోలేకున్నాను మేడం. ఓకే. సో అంతకుముందు ఎప్పుడు మోకాలు నొప్పి లేదా అండి మీకు? అంతకుముందు ఎప్పుడు లేదు మేడం. ఓకే. సో యూజువల్గా మోకాలు నొప్పులు ఉన్నవాళ్ళు ఆల్రెడీ 50 years అంటున్నారు కదా, మనకి ఇంతకుముందు ఉన్న లైఫ్ స్టైల్ ఇప్పుడున్న లైఫ్ స్టైల్ చాలా తేడా అండి. సో ఆల్రెడీ మోకాలు నొప్పులు స్టార్ట్ అయ్యాయంటే ముఖ్యంగా మోకాళ్ళ మీద బరువు పడే ఏ పని కూడా చేయకూడదు, అంటే తక్కువ చేయాలి. అట్లీస్ట్ కింద కూర్చోవడము, మోకాలు మడిసేసి పద్మాసనంలో వజ్రాసనంలో కూర్చోవడం, తక్కువ స్టేర్ క్లైంబింగ్ చేయడం, ఇండియన్ టాయిలెట్ వాడడం, ఇవన్నీ కూడా తక్కువ చేయాల్సిందే. ఓకే. చేసి దీంతో పాటు కొంచెం మన ఈ తొడకండరాలు ఏవైతే ఉంటాయో క్వాడ్రిసెప్స్ అంటాం, వీటిని కొంచెం స్ట్రెంగ్తెన్ చేయండి. ఈ ఎక్సర్సైజెస్ చేయడం ద్వారా కార్టిలేజ్ అనేది కొంచెం రిప్లెనిష్ అయ్యి కొంచెం మీ పెయిన్స్ అనేవి తగ్గడానికి ఛాన్స్ ఉంది. సో మొత్తానికే మానేయడం కాదండి, కానీ అట్లీస్ట్ ఇట్లా నొప్పులు వచ్చిన తర్వాత కొన్ని మంత్స్ అయితే అవాయిడ్ చేయడం బెటర్. ఓకే అండి, నెక్స్ట్ కాలర్ శ్రీనివాస్ గారు ఫ్రమ్ పల్నాడు. శ్రీనివాస్ గారు మీ సమస్య ఏంటో చెప్పండి. మనతో పాటు డాక్టర్ అఖిల ఉన్నారు, మాట్లాడండి. మేడం గారు నమస్కారం అండి. నమస్తే శ్రీనివాస్ గారు. మేము పల్నాడు జిల్లా దాచిపల్లి దగ్గర నుంచి మాట్లాడుతున్నామండి. ఓకే. 2012-13లో క్రికెట్ ఆడుకుంటూ కింద పడిపోయానండి. అప్పుడు లింగమెంట్ ఏసీ లింగమెంట్ తెగినారని చెప్పారు. ఓకే.
విజయవాడ సన్ రైజ్ హాస్పిటల్లో చూపించుకున్నానండి. ఓకే. వాళ్ళు ఆపరేషన్ చేస్తానన్నారు, వేరే ఇంపార్టెంట్ చేసుకొచ్చి అవి చేస్తానన్నారండి. 1,20,000 1,30,000 అడిగారండి. ఓకే. అవి చేయించుకుని స్తోమత లేక చేయించుకోలేదండి. ఇప్పుడు మామూలు కాలి నరంలోనే చేస్తారు అయ్యని అని వింటున్నాను. ఓకే. అది దాని గురించి ఏమైనా చెప్తారేమో అనుకోని. సో ఇప్పుడు మీ వయసు ఎంతండి? నా వయసు 37 మేడం. 37. సో మీది చిన్న వయసే, ఆల్రెడీ ACL లిగమెంట్ తెగి 10 ఏళ్ళ మీదగానే అవుతుంది, 13 ఏళ్ళు అవుతుంది. సో యూజువల్గా ఏమంటే అండి, ఈ ఏదైతే కండ దగ్గిన వాళ్ళకి నడవగలుగుతారు, వాళ్ళకి నడకలో ప్రాబ్లం ఉండదు, అందుకే సర్జరీ పోస్ట్పోన్ చేస్తూ ఉంటారు. సో మామూలుగా ఎముక ఎరిగిందంటే వెంటనే ఆపరేషన్ చేయించుకుంటారు, లేకపోతే నడవలేరు కదా. కానీ ఈ కండ దిగడం ద్వారా ఏంటంటే వీళ్ళు నడుస్తారు. కాకపోతే నడిచినప్పుడు ఒక్కోసారి ఈ జాయింట్ అనేది వదిలేస్తుంది. ఓకే, పట్టుదప్పిపోతుందండి అని చెప్తుంటారు చాలామంది. సో ఇది లిగామెంట్ టేర్ అన్నట్టు. ఈ లిగామెంట్ మనం రిపేర్ చేయించుకోకపోవడం వల్ల, రీకన్స్ట్రక్షన్ చేయించుకోకపోవడం వల్ల ఏమవుతుందంటే మోకాళ్ళది అరుగుదల అనేది చాలా ఫాస్ట్గా అవుతుంది. అంటే మీకు ఎప్పుడో 60 ఏళ్ళకి 70 ఏళ్ళకి అరగాల్సిన మోకాలు 40 ఏళ్ళకి 50 ఏళ్ళకి అరిగిపోతుంటుంది. అది ఎందుకంటే ఈ లిగామెంట్ ఇంజరీస్ అనేవి మనం అడ్రస్ చేయకపోవడం వల్ల. సో ఎంత తొందరగా అయితే అంత తొందరగా మీరు మళ్ళీ రిపీట్ MRI చేయించుకొని డాక్టర్ని సంప్రదించి అవసరం పడితే తొందరగా సర్జరీ చేయించుకోండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ అఖిల గారు. చాలా విషయాలు చెప్పారు, చాలామంది కాలర్స్కి చక్కటి సలహాలు సూచనలు అందించినందుకు థ్యాంక్ యూ. రైట్, చూసారు కదా, ఇది ఈనాటి మన హలో డాక్టర్. నమస్తే.